కాకినాడ జిల్లా అనపర్తి నియోజకవర్గం పెదపూడి మండలం కరకుదురు గ్రామంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గ్రీన్ ఆంధ్ర ప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా మంచి ఆలోచనలు ఆరోగ్యవంతమైన శరీరం తమ ఇంటిని కార్యాలయాలను పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని అదేవిధంగా పర్యావరణాన్ని పరిరక్షించాలని స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేసి మొక్కలను నాటిన కరకుదురు మాజీ సర్పంచ్ సింగనెడి దత్తుడు సచివాలయ సిబ్బంది ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సింగనెడి దత్తుడు మాట్లాడుతూ ఈ రోజు మూడో శనివారం కావడంతో స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం 5 సంవత్సరాల నుంచి గత ప్రభుత్వంలో మరుగున పడిపోయిన దానిని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూళ్లు అంగన్వాడీ సెంటర్స్ గ్రామానికి సంబంధించిన ఖాళీ స్థలాలు గాని శుభ్రం చేయమని చెప్పి గ్రామ పంచాయతీలకు కూటమి నాయకులందరికీ నచ్చినటువంటి ఆదేశాల ప్రకారం అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుందని కరకుదురు గ్రామంలో ఉన్న ఎస్సీపేటలో సంపద కేంద్రం వద్ద మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగిందని తడి చెత్త పొడి చెత్త వేరు చేసి గ్రామస్తులు పంచాయతీ సిబ్బందికి ద్వారా ఇబ్బంది లేకుండా ఉంటుందన్నారు గ్రామ మాజీ సర్పంచ్ సింగినెడి దత్తుడు పంచాయతీ కార్యదర్శి సూర్యలక్ష్మితో కలిసి సచివాలయ సిబ్బందితోనూ అంగన్వాడీ సిబ్బందితోనూ గ్రామ ప్రజలతోనూ గ్రీన్ ఆంధ్రప్రదేశ్ కొరకు ప్రతిజ్ఞ చేయించారు. అలాగే ప్లాస్టిక్ వల్ల కలుగు అనార్థాలు చెబుతూ ప్రకృతికి దగ్గరగా ఉన్న పదార్థాల వాడకంపై గ్రామ మాజీ సర్పంచ్ సింగినెడి దత్తుడు గ్రామ ప్రజలకు అవేర్నెస్ కల్పించారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది అంగన్వాడీ వర్కర్స్ గ్రామ కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు. నా పరిసరాల పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్రప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేటట్లుగా నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. జై భారత్. రోజు మూడో శనివారం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమం 5 సంవత్సరాల నుంచి పోయిన గవర్నమెంట్ అంతా కూడా మరుగున పడిపోయిన దాన్ని చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ ఇటువంటి ప్లేసులు కానీ శుభ్రం చేసి వాళ్ళకి ఉపయోగపడేలాగా మనం చేయమని చెప్పి పంచాయతీలకి మొత్తం కూటమి నాయకులకి అందరికీ వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం రామకృష్ణారెడ్డి గారి ఆదేశాల ప్రకారం ఈ కార్యక్రమాలన్నీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ రోజు మా పేటలో మొక్కలు నాటే కార్యక్రమం ఇంత క్రితం మరుగుదొడ్డి కింద ఉండి దీన్ని ఇక్కడ ఏదో డెవలప్ చేయాలని చెప్పేసి దీన్ని ఖాళీ చేసి ఇక్కడ ఎవరు చెత్త వేయకుండా మేము దీన్ని శుభ్రం చేయడం జరుగుతుంది. అదేవిధంగా పేటలో కూడా నేను కోరుకునేది ఏంటంటే మీకు తడి చెత్త పొడి చెత్త అని చెప్పి 2 పంపిస్తున్నాం, 2 రిక్షాలు వస్తున్నాయి. దాన్ని వేరు చేసి మీరు పంపించినట్టయితే ఇబ్బంది లేకుండా ఉంటుంది. లేదనుకుంటే అది ఇప్పుడు మీరు చెప్తున్నారు కుళాయి లేదు డ్రైన్ లేదని చెప్పేసి ఆ 2 ఇవ్వాలంటే కుళాయి అయితే అది పోతే ఎందుకు పోయిందో కూడా మీరు చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఎన్నిసార్లు వేయడానికన్నా ఇబ్బంది కూడా ఉంటుంది కదా. దాన్ని ఆలోచించి మీకు ఎక్కడ అవసరం అయితే అక్కడ కుళాయి కానీ డ్రైన్ కానీ అన్ని వేయడానికి మన ఎమ్మెల్యే ప్రీతం నాయకుడు రామకృష్ణారెడ్డి గారు రెడీగా ఉన్నారు కాబట్టి మీకు ఏ ఇబ్బంది లేదు. అదేవిధంగా పంచాయతీ కూడా అన్ని విధాలు సపోర్ట్ చేస్తుంది. మీరందరూ కాపాడుకోవాల్సింది ఏంటంటే మీరు మీ శుభ్రతను కాపాడుకుంటే సరిపోద్ది. ప్రతి మూడో శనివారం కూడా మన గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి ఈ రోజు వరకు ఏ శనివారం కూడా ఆగకుండా నెలలో మూడో శనివారం ఖచ్చితంగా క్లీన్ అండ్ క్లీన్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ గా శుభ్రం చేసుకుంటున్నాం. దీన్ని మనస్ఫూర్తిగా మీరు అందరూ ఆహ్వానించి దీన్ని మీకు మీ చేతోడు ఓతోడు కూడా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను.